హాయ్ అండి అందరికీ. నేనైతే ఇక్కడొచ్చేసి పులిహోర కోసం టెంపుల్ టేస్ట్‌లో వస్తుంది ఫ్రెండ్స్. టెంపుల్‌లో పెట్టే ప్రసాదంలాగా చాలా బావుంటుంది. మిరియాలు, ధనియాలు, ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకైతే వేసుకొని సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ పౌడరు రైస్‌లో వేసేస్తే పులిహోర చింతపండుతో చేస్తున్నాం కదా! చాలా చాలా బావుంటుందండి. ఇక్కడైతే నేను వేడిగా రైస్ అయితే వండి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. నేను వండేటప్పుడే సాల్ట్ ఏస్తాను. అంటే రెగ్యులర్‌గా ఇంట్లో కూడా సాల్ట్ ఏసే వండుకుంటామండి. ఇక్కడ చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టానండి కడిగేసి. ఇంక ఇవైతే ఇక్కడ చల్లగా అయిపోయినాయి కదా! నాకు మొత్తం పౌడర్ అయితే మెత్తగా పౌడర్ పట్టి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే పక్కన చింతపండు గుజ్జు తీసుకొని నేనైతే ఉడికిస్తున్నాను కూడా. ఇంక ఇక్కడ పోపు కోసం అయితే పల్లీలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకండి. ఇంకా చింతపండు కూడా నానబెట్టాను కదా! చింతపండు మొత్తం మనం మంచిగా గట్టిగా థిక్‌గా చేయాలి ఫ్రెండ్స్. పలుచగా చేస్తే టైం పడుతుంది ఉడకడానికి. ఇంక ఇక్కడైతే నేను శనగలు కూడా ఉడకబెట్టానండి. దేవుడి ప్రసాదం కోసమైనా అయితే 5 తీర్లు అయితే చేశానండి. 5 ఐటమ్స్. ఇంకా అత్తమ్మ అయితే స్వీట్స్ చేస్తుంది. నేనైతే ఇక్కడ ఇంకా చింతపండులో జస్ట్ 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉడికించుకున్నానండి. ఇంకా ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి నేను పులిహోర కోసం అయితే. ఇంకా శనగపప్పు, పల్లీలు వేసి అయితే ముందుగా ఫ్రై చేస్తున్నానండి సిమ్లో పెట్టేసుకొని. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా మాడిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకోసమని అయితే నేను నెమ్మదిగా చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా మినప్పప్పు కూడా వేసానండి ఇక్కడ. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలండి. మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా! ఇంకా ఈ పోపులో అయితే వేసి ఉడికించాలి. నేనైతే పోపు అయితే కొంచెం పక్కన పెట్టానండి తీసి. ఎందుకంటే కొంచెం పైన నుంచి వేస్తే క్రిస్పీ ఉంటుంది కదా పల్లీలు అవన్నీ. అందుకోసం అయితే నేను పక్కన పెట్టేశాను. ఇంకా సగం పోపులో అయితే నేను చింతపండు వేసి మళ్ళీ ఉడికించాను ఫ్రెండ్స్. చాలా బాగుందండి. ఇంకా నేను చేసి 5 డేస్‌కి అట్లా నైవేద్యాలన్నీ పెట్టి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే నిమజ్జనం చేయాలి అనుకుంటే ఆ రోజైతే మాకు అష్టమి ఉందంట ఫ్రెండ్స్. అందుకోసం అయితే మేమైతే చేయలేదు. ఇంకా 1 వరకు ఉందండి. 12:56 వరకు ఉండే నైట్ వచ్చేసి అష్టమి. ఇంకా అప్పుడు నైట్‌లో ఏం చేయాలనేసి ఇంకా మేమైతే ఆ రోజు చేయలేదండి. ఈ ప్రసాదాలు పులిహోర అయితే మేము గల్లీలో అందరికైతే ఇచ్చేసాం ఫ్రెండ్స్. చాలా ఎప్పుడు అయినా మేము ఇంకా నిమజ్జనం అప్పుడైతే మేము అక్కడే వెళ్ళి పులిహోర అది అందరికీ ఇచ్చేస్తానండి. ఇక్కడైతే ఇంగువ కూడా వేసామండి. మనకు ఇంగువ వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది పులిహోరలో. చింతపండుతో చాలా బాగా కుదిరిందంట ఫ్రెండ్స్ నేను చేసిన పులిహోర. ఇక్కడ చాలా పక్కన మా రూమ్ పక్కన ఉన్న ఆమెకి నేను ప్రసాదం ఇస్తే చెప్పారు. అక్క చాలా బాగుందక్క ఎలా చేసావు? వాళ్ళైతే ఆంధ్రోళ్ళు అనమాట. వాళ్ళది కర్నూలు. కాకపోతే ఆమె అంటే ఎప్పుడు లెమన్‌తోనే చేస్తుందంట. చింతపండుతో ఎప్పుడు ట్రై చేయలేదట. చాలా బాగా కుదిరిందక్క ప్రసాదము. టేస్ట్ చేయకుండా చేస్తాం కదా అక్క, అందుకే బాగుంది అని అవుతుంది. ఓకే థ్యాంక్ యూ రా అని చెప్పానండి. నిజానికి మనం ఇంకా దేవుడి కోసం చేసే ప్రసాదం అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. తెలుసా అండి, నాకైతే అనిపించింది. నాకు కూడా చాలా బాగా కుదిరిందండి. ఇక ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ పక్కన ఉంది కదా, మనం అదే చింతపండులో వేసి కొంచెం లైట్గా ఉడికించాలి ఫ్రెండ్స్. ఎలాగూ ఫ్రై చేసాము, కాకపోతే మొత్తం కలవడానికి కలుపుకుంటున్నాం అన్నట్టు చింతపండులో. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సగం పోపులోనే నేను సగం పక్కన పెట్టాను కదా, ఇంకా మొత్తం ఇక్కడ రైస్లో వేసి కలుపుతున్నానండి అదంతా. ఇంకా కలుపుకున్న తర్వాత మిగతా పోపు కూడా వేసానండి. నేను ఇందులోనే వేసి కలిపాను. చాలా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ పులిహోర వచ్చేసి. ఇంకా మేమైతే ఆ రోజు గణేషునికి నిమజ్జనం చేయలేదు కాబట్టి నేను ఇక్కడే ఉన్న వాళ్ళకి గల్లీలో అందరికీ ఇచ్చేసామండి. ఇంకా అక్కడైతే మేము అక్కడే పంచుతుంటే ఇక్కడ పిల్లలండి మా పాప ఫ్రెండ్స్ అయితే వచ్చి వాళ్ళకి కూడా ప్రసాదం ఇచ్చాను. ఎప్పుడు వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అండి బెస్ట్. ఇంకా మా పాపకైతే చాలా జ్వరం వచ్చిందండి. వాళ్ళు తింటున్నారు కానీ ఈమె పెడితే తినట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం అని ఇక్కడైతే అన్ని నైవేద్యాలు దేవుడికి పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి
ఇంకా మేమైతే నిన్న వచ్చేసి నిమజ్జనం అయితే చేసామండి, నిన్న సాయంత్రం అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.